బస్సు దిగాము, ఒక బస్సు దిగే వరకు ఇంకో బస్సు రెడీగా ఉంది. గట్కేశ్వర బస్సు దిగాము. అది గట్కేశ్వర అని ఉందిగా వెనకాల. సికింద్రాబాద్ ఉప్పల్కి అవుతుందా? మేము ఇప్పుడు ఉప్పల్కి అవుతుంది. మళ్ళీ ఉప్పల్ నుంచి అది పోవాలి. టైం టు టైం బస్సులో అయితే మంచిగా దొరికింది. అది దిగగానే మళ్ళీ ఇది ఎక్కామన్నట్టు తొందరగా వెళ్ళిపోతాం కదా. ఇది ఎక్కాలని ఇక్కడ ఇంకొకరు వాళ్ళు బస్సు అంతా ఖాళీ వస్తారు, మెల్లిగా వస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా షేర్ చేస్తా కంపల్సరీ. ఫైనల్గా ఆటోలు ఎక్కారు సరే. బస్కి వెళ్తే లేట్ అవుతుంది కదా, మళ్ళీ ఆటోలో వెళ్తున్నాం. అబ్బరిపేట ఫంక్షన్ హాల్ రాంగ్ ఏమంటే సారం ఉంటుంది కదా ఎక్కించాడు బస్సు. అలా ఇక్కడనే దిగేది మరి సార్ ఉంటుంది కదా, అప్పుడు ఏం కాదు. ఒకసారి చూస్తే మనకు కూడా తెలుస్తుంది. కనిపించారు, ప్రైవేట్ సాఫ్ట్వేర్స్ కనిపించారు, హౌస్ వైఫ్స్ కనిపించారు. సో అందరు కూడా ఇన్కమ్ వస్తుందా లేదా? సో మనకు కూడా కావాలా? మనకు కావాలంటే ఫాస్ట్గా డిస్టర్బ్ చేయొద్దు. కాబట్టి డిస్టర్బ్ చేయకుండా అందరు ముందరికి రావాలి. డ్రెస్ కోడ్లో ఉన్న లీడర్స్ మనం కూడా డ్రెస్ కోడ్లో ఉన్న లీడర్స్ అందరు మీరు కూడా. గుడ్ మార్నింగ్. నా పేరు స్వప్న రామంజనేయులు, మాది బీబీ నగర్. బిఫోర్ వెస్టేజ్ హౌస్ వైఫ్. మా అప్లైనర్స్ వచ్చి శివకుమార్ సార్, శ్రీనివాస్ సార్. నా ఫస్ట్ చెక్ వచ్చి 950 రూపాయలు, హైయెస్ట్ చెక్ వచ్చి 64,800. నా డిసెంబర్ గోలు నేను 2 లక్షలు తీసుకుంటూ నేను కూడా ఒక ముగ్గురికి లక్ష ఇప్పియాలి, ప్లస్ కారు కూడా తీసుకోవాలని గోల్ పెట్టుకున్నా. థ్యాంక్ యూ. విష్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు కవిత వెంకటేష్, మాది మార్చల విలేజ్, కల్వకుర్తి మండలం. బిఫోర్ వెస్టేజ్ హౌస్ వైఫ్ని. నాకు ఈ వెస్టేజ్ అవకాశం ఇచ్చింది మా మామ, అత్త శారదా కేదార్ గౌడ్ సార్ అండ్ మై మెంటర్ సైదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నేను డబ్బులు చూసి వెస్టేజ్లో డబ్బులు ఉన్నాయని చూసి ఓన్లీ డబ్బు కోసమే జాయిన్ అయినా. సో డబ్బులు చూసి వచ్చినా కానీ నాకు హెల్త్ ప్రాబ్లం ఉండే, హెల్త్ వచ్చింది. సో ఫస్ట్ చెక్ నాకు 4,514 రూపాయలు వచ్చింది. లాస్ట్ మంత్ 57,757. హైయెస్ట్ చెక్ 90,252 రూపాయలు తీసుకుంటూ దాంతోపాటు 16,50,000 విలువ గల మహేంద్ర థార్ కార్ తీసుకున్నా. డిసెంబర్ నా గోల్ వచ్చేసి 3 లక్షల పైబడి ఇన్కమ్ తీసుకుంటూ నా అండర్లో 10 మందికి లక్ష ఇప్పియాలని చెప్పి గోల్ పెట్టుకొని వర్క్ చేసిన. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్. తర్వాత ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ పైన ఫుల్ క్లారిటీ ఇవ్వడానికి సైదుల్ సార్ గారు వస్తున్నారు. మేము బ్యాక్ నుంచి వస్తారనుకుంటే ఇటు సైడు ఫ్రంట్ నుంచి వచ్చారు అన్నట్టు. ఇక్కడ ఏంటి అంటే సైదుల్ సార్ గారు రాగానే ఒక మంచి పాట వస్తుంది, జయహో వెస్టేజీ సైదుల్ అన్న అనుకుంటే ఒక పాట వస్తుంది. అది సూపర్గా ఉంటుంది. మీరు వింటాను అంటే నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెడతాను. ఇందులో పెడితే కొంచెం కాపీరైట్ వస్తుందేమో అనేసి నాకు అనిపించింది. అది మా వెస్టేజ్ సాంగే అండి. కాకపోతే ఏంట అనిపించింది నాకు, ఈ గ్రీన్ కలరు పైన శారీస్ కట్టుకున్న వాళ్ళందరూ కూడా బ్రాంచ్ డైరెక్టర్ నుంచి పై లెవెల్లో ఉన్నవాళ్ళు అండి. అందుకే అందరూ కూడా పైన కూర్చున్నారు. మేము కూడా త్వరలోనే ఆ లెవెల్కి వెళ్తామనేసి ఇంకా అనుకుంటున్నాను. వెళ్తాము అండి, అక్కడ పైన కూర్చోవాలి అనేసి అనుకుంటున్నాము. అలాగే వాళ్ళ శాలరీస్ కూడా అన్నీ చెప్పారు. పైన కూర్చున్న వాళ్ళందరూ కూడా దాదాపు 10,000 నుంచి 1 lakh తీసుకునే వాళ్ళు కూడా 2 lakhs తీసుకునే వాళ్ళు ఉన్నారు అండి. ఇందులో మోసపోయే ఛాన్సే లేదు, డబ్బు సంపాదించే మార్గం బాగానే ఉంది అని మీరు ఒప్పుకుంటే ఓకేనా? అందరూ మాట్లాడాలి. ఓకే సార్, ఇలా ఖచ్చితంగా క్వాలిటీ ప్రోడక్టే వస్తుంది, కల్తీ జరిగే అవకాశమే లేదు. ఇది కూడా మీరే ఒప్పుకుంటే ఓకేనా? ఆ రెండు మీతో చెప్పించినాక నేను ఇంటికి వెళ్ళిపోతా. అది తెల్లారిన కానీ నైట్ 12 కానీ. రెడీయా? ఇప్పుడే చెప్పారు ఆయన ఎందుకు సార్ అంత బాగానే ఉంది, పోదాం బాగా. ఆర్ యూ రెడీ? ఏం సార్ నేను ఇప్పుడు జోకులు వేస్తున్నది ఎందుకు? జర అక్కడక్కడ మాడిపోయిన మోకాలున్నాయి, వెలుగుతాయేమని. ఎంత పుల్ల కడుపు నిండా ఆకలి ఉన్నోనికి పక్క వీధిలో అన్నదానం పెడుతున్నారు అని చెప్తే చాలా, గుంజుకపోయి తినబెట్టాలి. ఇప్పుడు నేను చేసేది కూడా అదే. ఇక్కడ కూర్చున్న ఎవరికైనా నిజంగానే డబ్బు సంపాదించాలనేటటువంటి ఆకలి ఉంటే, నిజాయితీకి ఒక ప్లాట్ఫామ్ దొరికితే చాలు సార్, ప్రాణం పెట్టి పనిచేస్తానికి కసితోటి ఉన్న వాళ్ళకి ఇది ఏందో చెప్తే చాలా, గుంజుకొచ్చి జాయిన్ చేయాలా.
చెప్తే చాలు. నేను అదే పని చేసిన, ఆయన కూడా అదే పని చేసింది. ఆ 15 నిమిషాల క్లాస్ నా లైఫ్ను మార్చింది. 15 మినిట్స్ ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో నేను చెప్తా, మీరు వింటా అంటే చెప్తా. వింటాం. క్లాస్ కొట్టాలి మరి. థ్యాంక్ యూ. 15 మినిట్స్ ఎగ్జాక్ట్గా ఏం జరిగిందంటే నా ఎంటైర్ నా జీవితంలో అప్పటికి నా ఏజ్ 33 ఇయర్స్, 33 సంవత్సరాల నుంచి నా మైండ్లో ఉన్నట్టు తెలివి వచ్చిన కడికి లెక్క పెట్టుకోండి. అప్పటిదాకా నా మైండ్లో ఏముందంటే డబ్బు సంపాదించాలంటే ఒక ఉద్యోగంలో మాత్రమే నిజాయితీగా డబ్బు వస్తుంది. వ్యవసాయం చేస్తోళ్ళు, కూలి పని చేస్తోళ్ళు, రోజువారీ కూలీలు, నెలవారీ కూలీలకు మాత్రమే నిజాయితీగా డబ్బు వస్తుంది. ఎక్కువ డబ్బు సంపాదించాలంటే మందిని ముంచాలి, బిజినెస్ చేయాలంటే అబద్ధాలు ఆడాలి, కోటీశ్వరులు అందరూ మోసం చేసిన వాళ్ళే. ఇగో ఇట్లాంటి ఆలోచనలు ఉండే. ఆ మీటింగ్ తర్వాత దొరికిన అవకాశంలో దమ్ముంటే, నీ దగ్గర గెలవాలనే కసుంటే, పోరాడితే ఎవడు ఎప్పుడు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అని ఆ మీటింగ్ తర్వాత నాకు అర్థమైంది. ఒక వెస్టేజ్ గురించే వాళ్ళు చెప్పలేదు సార్, ఎంటైర్ లైఫ్ గురించి మాట్లాడు. వెస్టేజ్ గురించి చెప్తూ, ఈ ఇండస్ట్రీ గురించి వివరిస్తూ, ఒక పర్సన్ తలుచుకుంటే, వానికి దొరికిన అవకాశంలో నిజాయితీ ఉంటే ఎవడు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అని ఆ మీటింగ్ తర్వాత నాకు అర్థమైంది. ఆ మీటింగ్లో ఏం జరిగిందో ఇప్పుడు నేను చెప్తా. నిజంగానే వాస్తవం కాదా మీరు చెప్పాలి. ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? కండక్టర్కు అవకాశం దొరికితే హీ బికేమ్ సూపర్ స్టార్ రజనీకాంత్. కండక్టర్కి అవకాశం దొరకకపోతే కండక్టర్నే ఉండేటోడు. అవునా కదా తల్లి? ఎస్ ఆర్ నో? గంగవ్వ గిన్నెలు తోముకుంటారు ఇంటికాడ గొర్రెల కాసిన గంగవ్వకు ఒక్క అవకాశం వస్తే షీ బికేమ్ సెలబ్రిటీ. ఇక్కడ కూర్చున్న అందరూ గంగవ్వ తెలుసా లేదా? మన ఇంటికాడ కూడా గంగవ్వ వేసిన పెద్దమ్మ నాయనమ్మలు ఉన్నా లేదా? వాళ్ళు మనకే చక్కగా తెలియదు, ఇంక ప్రపంచానికి ఏం తెలుస్తుంది? గంగవ్వకు అవకాశం వచ్చింది, వాడుకుందట పోయింది. మనకు వచ్చిన అవకాశంలో కూడా అలాంటి పవర్ ఉంటే మనం కూడా అక్కడ దాకా వెళ్ళిపోవచ్చు. సో ఓవరాల్ దేని గురించి మాట్లాడుతున్నాం మనం? అవకాశం. దేని గురించి? దేని గురించి? ఆ అవకాశం మంచిదా మందిని ముంచేదా తెలుసుకొని, మంచిదని నీకు అర్థమైతే ప్రాణం పెట్టి పని చేస్తే 2-3 సంవత్సరాల్లో జీవితం మొత్తం మార్చడం చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమడుతున్నా అంటే జస్ట్ తెలుసుకోండి. ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? ఇంకొకసారి ఆర్ యూ రెడీ? అమ్మా ఎవరురా ప్లీజ్. మీరు లేస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే ఆ బొక్కలే బాగానే చెప్పినా అన్నట్టు అనిపిస్తుంది. మీరు లేచిరంటే అదే డైలాగ్ వస్తుంది నా దగ్గర. ఇంట్రెస్ట్ లేకుండానే లేచిపోతారా, ఇంట్రెస్ట్ ఉన్నా లేస్తారా? ఇంకా అట్లా ఫిక్స్ అయిపోతుంది. మీరు లేచిరంటే బొక్కలే అన్నట్టే లెక్క. ఆర్ యూ రెడీ? అన్న మొత్తం నడిచిపోయింది, నాకు కూడా పొడుతుంది. అయినా ఇంకొక 4 గంటలు కూడా ఇక్కడ నిలబడి మాట్లాడతాం. నీకేం సార్ పైసలు వస్తున్నాయి కాబట్టి అనుకున్నారు. పైసలు వస్తున్నాయి కాబట్టి కాదు. డే 1 నాకు 0 ఇన్కమ్ ఉన్నప్పటి నుంచి కూడా వెస్టేజ్ అంటే పిచ్చి. నాకు ఎందుకు పిచ్చో ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు చెప్తారు. ఆర్ యూ రెడీ? భయ్యా ఫిర్ ఆతే డోర్ క్లోజ్ చేయండి సార్. డోర్ క్లోజ్ చెప్పినాక కూడా వెళ్ళిపోతారు అంటే మీరు మీటింగ్ తీసుకొస్తున్నప్పుడే చెప్పండి. 3 గంటల సేపు నీకు టైం ఉంటే రా, లేకపోతే రా. రెడీయా సార్? రెడీయా సార్? డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక పదం వాడాను నేను. ఈ బిజినెస్ పేరు ఏం పేరు? బిజినెస్ పేరు డైరెక్ట్ సెల్లింగ్. మన కంపెనీ పేరు వెస్టీజ్. ఈ ఇండస్ట్రీ పేరు ఏం పేరు? డైరెక్ట్ సెల్లింగ్. ఆ పదం ఒక్కటి కొంతమంది తెలుసు, కొంతమంది తెలుసు, పక్కన పెట్టండి. డైరెక్ట్ సెల్లింగ్ అని ఒక పదం గుర్తుపెట్టుకోండి. ఈ బిజినెస్, ఈ వ్యాపారం, ఈ వ్యవస్థ, ఈ కాన్సెప్ట్ మొదలైంది 1920లో అమెరికాలో. మన ఇండియాకి వచ్చింది 1990లో. ఇండియాకి వచ్చిన తర్వాత దీని గురించి పూర్తిగా క్లారిటీ లేని వాళ్ళు చాలా మంది జాయిన్ అయితే పైసలు వస్తాయి, జాయిన్ చేస్తే పైసలు వస్తాయి అని చెప్పి ఓన్లీ జాయినింగ్ మీద, డబ్బు రావటం మీద, ఇన్కమ్ మీద ఫోకస్ చేసి 1990 నుంచి 2016 వరకు మోసాలే జరిగినాయి ఎక్కువ. మంచి కంటే మోసాలే ఎక్కువ జరిగినాయి, క్లారిటీ లేక. అప్పటి గవర్నమెంట్, అప్పుడు కూడా మోడీ సాబే, అప్పటి గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ యాక్చువల్గా ఫేక్ ఇండస్ట్రీ అయితే ప్రపంచంలో 120 దేశాల్లో దీనికి చట్టాలు ఉన్నాయి. మరి భారతదేశంలో మాత్రమే జనాలు మోసపోతున్నారు ఎందుకు అని అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి పర్టికులర్ గైడ్ లైన్స్ లేవు. అసలు ఒరిజినల్ ఏంటి ఎవరు చెప్పలే కాబట్టి ఏది వచ్చినా దాంతో డబ్బు వస్తుందని చెప్పి జాయిన్ అయ్యి, ఇగో మా అన్నకు వచ్చినాయి, ఇగో ఈయనకు వచ్చినాయి అని చెప్పి డబ్బు వచ్చిందని చెప్పగానే పోయి జాయిన్ అయ్యి మోసపోతున్నారు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే మోసాలు చేసేది కాదు అని ఎవరు చెప్పలే కాబట్టి మోసం జరుగుతుంది. ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఏందో చెప్పాల్సినటువంటి అవసరం వచ్చిందని చెప్పి 2015 నుంచి 2016 వరకు దాదాపు 10-15 దేశాలలో ఉన్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ చట్టాలను పరిశీలించి 2016 సెప్టెంబర్ 9వ తారీఖు, నేను మీకు డేట్ కూడా చెప్తున్నా, చదువు వచ్చిన వాళ్ళు సెర్చ్ చేసుకోండి, చదువు రాని వాళ్ళు గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోకపోయినా వచ్చే నష్టం వెళ్ళి
2016 సెప్టెంబర్ 9వ తారీఖు 13 పేజీల గైడ్ లైన్స్ ఇచ్చింది ఇండియన్ గవర్నమెంట్. లెక్కకైతే గైడ్ లైన్స్ ఇచ్చినప్పుడు మోసాలు తగ్గాలనా పెరగాల? సార్ మాట్లాడాలి, తగ్గాలి. కానీ ఏం జరిగిందంటే అప్పటికే మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి అప్పటి గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇవ్వలే. గైడ్ లైన్స్ లేనప్పుడే ఎక్కువ మందిని కట్టించారు. గైడ్ లైన్స్ వచ్చినాక వీళ్ళు గైడ్ లైన్స్ ఎవరైనా చదువుతారా సార్? 198 మంది. ఇప్పుడు నేను చెప్పినా కూడా ఇంత గట్టిగా చెప్తున్నాడే కరెక్టే కావచ్చు అనుకుంటూనే ఉంటారు. ఇంటికి పోయి చదువుతారు చాలా తక్కువ. ఎస్ఆర్నో అక్కడ కూడా మై డియర్ ఫ్రెండ్స్, మొన్నటిదాకా మన గవర్నమెంట్ పర్మిషన్ లేదు, నిన్న పర్మిషన్ వచ్చింది, ఇప్పుడు నువ్వు ధైర్యంగా కట్టవచ్చు పైసలు అని చెప్పి కట్టేటోళ్ళు ఇంకా పెంచుకున్నాం. మోసాలు ఏమైనాయి? పెరిగినాయి. ఇదే క్రమంలో ఇంకో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం ఏంటంటే మనకందరికీ తెలిసిన ప్రమాదం లాక్డౌన్. లాక్డౌన్ వచ్చినాక అందరు జాబులు ఎఫెక్ట్ అయినాయి, నాది ఒకటే ఎఫెక్ట్ అయిందా? నేను ఒక్కరిని ఇంకేమైనా చేయాలనుకున్నా చాలా మంది అనుకున్నారు. ఆ చాలా మంది అనుకున్న వాళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కూడా ఒక ఆప్షన్. ఇంట్లోకి కూడా ఎక్కువ మంది రావడం మొదలుపెట్టారు. ఎక్కువ మంది ఇటువైపు వస్తున్నారంటే ఇలా మోసాలు ఆల్రెడీ జరుగుతున్నాయి. ఎక్కువ మంది వస్తే మోసాలు ఏమైతే ఇంకా చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉందని తెలిసి దీనికి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ డిసెంబర్ 2021 డిసెంబర్ 18వ తారీఖు నేను క్లియర్గా క్లారిటీగా డేట్ చెప్తున్నా, ఒక గెజెట్ ఇచ్చి దీనికి ఒక చట్టబద్ధత కల్పించారు. భారత రాజపత్ర అని చెప్పి మీకు గూగుల్లో దొరుకుతుంది, తీసుకోండి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని చట్టపరం చేశారు. అప్పుడు జస్ట్ దిస్ ఇస్ అ లీగల్ ఇండస్ట్రీ అని చెప్పి లీగలైజ్ చేశారు. మళ్ళీ రీసెంట్గా 2023 జూన్ 21 అంటే పోయిన సంవత్సరం ఇదే నెల 21వ తారీఖు రోజు ఫైనల్గా దీనికి అమెండ్మెంట్ ఇస్తూ చట్టంలో సవరిస్తూ ఇది మాత్రమే డైరెక్ట్ సెల్లింగ్, ఇది ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అని గవర్నమెంట్ దీనికి లీగలైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నా అంటే చట్టం ఏంటిది, ఏమేమి రాసిర్రు, అలా ఏముంది మీరు అందరు చదువుకోవచ్చు, అది దొరుకుతుంది. చట్టం గురించి అందరికి క్లారిటీ ఉండొచ్చు, కొంతమంది అడుగుతారు కాబట్టి నేను చెప్పాను. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1990 నుంచి 2023 పోయిన సంవత్సరం దాకా అంటే 33 సంవత్సరాల నుంచి దీని మీద ఫోకస్ పెట్టి దీని మీద వర్కౌట్ చేసిరంటే ఇది మంచిదన్నట్ట, మందిని ముంచేదన్నట్ట. దీనివల్ల సమాజానికి దేశానికి అవసరం ఉన్నట్ట, అవసరం లేనట్ట. ఇప్పుడు మనకేం తెలవాలంటే ఆ అవసరం ఏంటిది. సార్ నేను 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టిన, గ్రేటా కదా? ఓ ఏడుస్తున్నాడు. మరి చెప్పాలి 2 కోట్లు అంటే గ్రేటే కదా. నేను నిజంగా కట్టలే, ఉత్తగానే అన్నా, మీరు రెస్పాండ్ అవుతలేవని. గ్రేటే కదా? అందరు మాట్లాడారు, గ్రేటే కదా? 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టడం గ్రేటే, కానీ గంజాయి దండ చేసి కట్టిన పాడగంతు అంటున్నాడు. అంటే నీకు డబ్బు వచ్చింది కాబట్టి వెస్టేజ్ గొప్పదా? నో. ఏం చేస్తే వచ్చిందో ఆ పని గొప్పదైతే వెస్టేజ్ గొప్పది. ఎస్ఆర్ నో. ఇప్పుడు మనకేం తెలవాలి? ఏం తెలవాలి? చేసే పని తెలవాలి. ఏం చేస్తే డబ్బు వస్తుంది, ఆ చేసే పని పవిత్రమైంది అయితే అందరు చేస్తానికి రెడీగా ఉంటారు. సక్సెస్ అవుతారు, ఫెయిల్ అవుతారు నాకు తెలియదు, కానీ చేయొచ్చు అందరూ. ఎస్ఆర్నో. ఆ పని గురించి తెలుసుకోవాలి మనం. రెడీయా? సో 2023 వరకు గవర్నమెంట్ దీని మీద ఫోకస్ చేయడానికి, దీన్ని నెత్తి మీద పెట్టుకోవడానికి ఒక ఇండియానే కాదు, అమెరికా లాంటి అగ్రరాజ్యాలు, ప్రపంచంలో 120 దేశాలు డైరెక్ట్ సెల్లింగ్ ఒక డైమండ్ లాగా నెత్తి మీద పెట్టుకోవడానికి ఒక పవర్ఫుల్ రీజన్ ఉంది. ఆ రీజన్ ఏందో మనకు అర్థమైతే, అంబర్పేటలో నీకు అర్థమైతే, ఒక్క సంవత్సరం నువ్వు గట్టిగా నిలబడితే మళ్ళీ ఇదే అంబర్పేటకి ₹1,00,000 తీసుకొని కారులో రావచ్చు. రెడీయా? ఆర్ యు రెడీ? అందరూ కొడతలేదు సపోర్ట్. సో ఫ్రెండ్స్, మీటింగ్ కంప్లీట్ అయిపోయింది. సైదుల్ సార్ గారు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ వెస్టేజ్ ఎందుకు చేయాలి అనేది ఫుల్ క్లారిటీ ఇచ్చారు అండి. అందరూ కూడా ఫుల్ క్లారిటీ తీసుకొని వెళ్తున్నారు. మీటింగ్కి ఒక 10-20 మంది కాదు అండి, దాదాపు ఒక 2-3 వేల మంది దాకా వచ్చారు అండి టోటల్గా. ఈ ఫంక్షన్ అంతా కూడా చూడండి, ఇంకా ఫుల్ హాల్ మొత్తం నిండింది అండి. నేను వెళ్ళేటప్పుడు షూట్ చేశాను. మాకు కేదార్ గౌడ్ సార్ కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చారు అండి. ఇక్కడ స్టేజ్ పైన ఉన్న మా సార్తో ఇప్పుడు మేము ఫోటోలు దిగడానికి ఇక్కడ స్టేజ్ పైకి వచ్చాము అండి. సో ఫ్రెండ్స్, మీటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇదంతా హాలు, ఇప్పటిదాకా మేము కూర్చున్న హాల్ ఇదంతా. ఇప్పుడు మీటింగ్ కంప్లీట్ అయిపోయింది. జయక నేను ఫోటోలు దిగాము, మా సార్ వాళ్ళతో అంటే మా ప్లేనర్తో ఫోటో దిగి ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. బాయ్. ఈ బ్లాగ్ కూడా ఇంతటితో నేను ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంటికి వెళ్ళాలి, పిల్లలు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. బాయ్ బాయ్.